వేదిక మీద ఉన్న రామాయణపేట నాయకులకు, సంతోష నాయకులకు, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ గారికి, వైస్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, చంద్రన్ గారికి, అందరు కూడా కౌన్సిలర్స్కి, ఇక్కడ ఉన్న మా నాయకులు వాయిస్ గట్టిగా చెప్పండి. మరి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 19 నెలలు అవుతుంది. 19 నెలల కాలంలో ప్రభుత్వం చేసింది శూన్యం, మరి ఇక్కడున్న శాసనసభ్యులు చేసింది కూడా శూన్యం. ప్రభుత్వం ఏమో నా దగ్గర ఒక్క రూపాయి లేదు, నన్ను ఏం చేసుకుంటారో వేసుకోండి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నా చెప్పులు ఎత్తుకపోతారని చూస్తున్నాడు, ఢిల్లీ పోతారని మాట్లాడుతున్నారు అక్కడ. మరి అలాంటి సందర్భాలు మనకు కోకొల్లలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం చేసే ఆలోచన లేదు, ప్రభుత్వం అభివృద్ధికి మర్చిపోయింది. ఏమన్నా అంటే అందరి మీద కేసులు పెట్టుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించుడు, ప్రతిపక్షాలను దూషించుడే పనిగా పెట్టుకున్నారు. దాంట్లో భాగం సేమ్ మెదక్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ప్రతిపక్షాలను ఏం చేయలేదని చెప్పేసి దూషించడో, భయభ్రాంతులకు గురి చేసుడు, కేసులు పెట్టుడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతూ ఉంటాను, 19 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మెదక్ నియోజకవర్గంలో పాత వర్కులకే కొబ్బరికాయలు కొట్టుడు తప్ప అభివృద్ధి అయితే శూన్యం. ఎటువంటి ప్రొసీడింగ్లకైతే నోసుకోలేదు మెదక్ నియోజకవర్గం. ఎలక్షన్లప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ మరి మర్చిపోయినట్టు చేస్తుండ్రా, వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తు చేయమని చెప్పాలి. మరి ఎలక్షన్లప్పుడేమో హామీలు జోరుగా కురిపించిండ్రు, ఎలక్షన్ల తర్వాత పర్యటనలలో కూడా కేవలం పాత వర్కులకే శంకుస్థాపనలు చేసుడు, టెండర్ అయిన వాటికి శంకుస్థాపనలు చేసుడు, కొత్త ప్రొసీడింగ్స్ లేవు. రామాయణపేట టౌన్కు సంబంధించి ఒక 3-4 రోజుల క్రితము మన ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్కి ఫౌండేషన్ వేసి గతంలో చేయలేదు నేనే చేసిన, గతంలో ఇల్లు వేయలేదు నేనే తెచ్చినా అని చెప్పేసి తెచ్చుకున్నాడు. ఆ వర్క్స్ గురించి చెప్పదలుచుకున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామాయణపేట టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ చేసిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మనకొకసారి 10 కోట్ల రూపాయలు TUFIDs ద్వారా ఇవ్వడం జరిగింది. అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. తదనంతరము ఒక 20 కోట్ల రూపాయలను TUFIDs ద్వారా ఇవ్వడం జరిగింది. మనం వివిధ వర్క్స్కు కూడా వాటిని ఎస్టిమేషన్ వేయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాం. మనం ఆ టెండర్ల ప్రక్రియలో భాగంగా 10 కోట్లకు మాత్రం టెండర్స్ ఓపెన్ చేయలేదు, మిగతా వాటన్నిటి కూడా టెండర్స్ ఓపెన్ చేసిండ్రు. అన్నిటికీ కూడా మేము కొబ్బరికాయలు కూడా కొట్టినాం. అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు రావడం జరిగింది. ఇక్కడ అన్నిటి కూడా శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మళ్ళా ఆ వర్క్స్కే మొన్న ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసింది.